హలో! ఇప్పుడు మనం ఒక కాన్వర్జేషన్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. ఆ కాన్వర్జేషన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో ఉంటుంది. మన ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మనం నేర్చుకున్నాం గత వీడియోలో. దాన్ని మనం ఉపయోగించి ఎలా ఒక కాన్వర్జేషన్ అంటే మనం బయట ఎలా మాట్లాడొచ్చు అన్న దాని గురించి ఒక చిన్న కాన్వర్జేషన్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. రాజు: హలో, హౌ ఆర్ యూ? రాణి: ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ? ఇక్కడ రాజు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు. రాణి నేను బాగానే ఉన్నాను, తర్వాత ధన్యవాదాలు అని చెప్పింది. మరి మీ గురించి ఏంటని రాణి అడిగింది. ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడంటే, ఐ ఆమ్ ఓకే, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ న్యూ కోర్స్, వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ స్టడీస్? రాజు అతను కూడా మామూలుగానే బాగానే ఉన్నాడని చెప్తున్నాడు. ఇతను ఒక కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటాడంట. నీ స్టడీస్ గురించి ఏంటని అడిగాడు ఇక్కడ రాజు. ఇప్పుడు రాణి ఏం చెప్తుందంటే, Rani, this is final year. I prepare for my exams. Do you write any competitive examinations? రాణి చెప్తుంటే, ఇది నాకు చివరి సంవత్సరం, నేను పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. మరి నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నీకేమైనా తెలుసు, నువ్వేమైనా రాస్తున్నావా అని అడిగింది ఇక్కడ. రాజు: ఐ కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్. మై గోల్ ఈజ్ టు గెట్ పబ్లిక్ సెక్టార్ జాబ్, సో ఐ టేక్ స్ట్రాంగ్ డెసిజన్ అబౌట్ మై ఫ్యూచర్. రాజు ఏం చెప్తున్నాడంటే, ఇతను దాని గురించి చాలా సమాచారం సేకరించాడు. ఇతని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ లేదా పబ్లిక్ సెక్టార్ జాబ్లో సంపాదించాలని. కాబట్టి దీని గురించి ఇతను తన భవిష్యత్తు కోసం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాడు ఇక్కడ. తర్వాత రాణి: ఐ అండర్స్టాండ్ యువర్ రియల్ ఇంట్రెస్ట్ అబౌట్ యువర్ ఫ్యూచర్. I like your thoughts. What advice do you give me for competitive examinations? తర్వాత రాణి ఏమని అడుగుతుందంటే, నీ యొక్క నిజమైనటువంటి ఆసక్తి భవిష్యత్తు గురించి అర్థమైంది. మరి నీ ఆలోచన నాకు ఇష్టంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు నాకు ఎటువంటి సలహా ఇవ్వగలవు, అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించి అని రాణి అడుగుతుంది. రాజు ఏం చెప్తాడంటే, ఐ సజెస్ట్ యూ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ బై యువర్ అకాడమిక్ బుక్స్, ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్. రాజు ఏం చెప్తాడంటే, నేను నీకు సలహా ఏమిస్తున్నానంటే, నీ అంతటా నువ్వు ఫస్ట్ అంటే కొద్దిగా క్రమక్రమంగా అభివృద్ధి సాధించాలి. అది కూడా ఎలా అంటే, నువ్వు చదివేటువంటి పుస్తకాల మీద నువ్వు బాగా వేటి మీద బాగా నువ్వు దృష్టి ఉంచాలంటే మ్యాథమెటిక్స్ లెక్కల మీద, తర్వాత సైన్స్ అండ్ శాస్త్ర సాంకేతిక రంగాల మీద, తర్వాత సామాజిక శాస్త్రాల పట్ల, అదేవిధంగా నీ చుట్టూ ఏం జరుగుతుందంటే జనరల్ స్టడీస్ గురించి, జనరల్ నాలెడ్జ్ గురించి నువ్వు అవగాహన పెంపొందించుకోవాలి అని చెప్పి రాజు సలహా ఇచ్చాడు. రాజు చెప్పాడు. రాణి చెప్తుంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు టాక్ విత్ మీ, ఐ గో టు అటెండ్ క్లాస్. రాణి ఏం చెప్తుంటే, ధన్యవాదాలు, మరి నువ్వు నాతో చాలా విలువైనటువంటి సమయం గడిపావు, నా క్లాస్ టైం అవుతుంది అని చెప్పాడు అని రాణి చెప్పింది రాజుకి. ఇప్పుడు రాజు ఏమంటాడంటే, రాజు హ్యావ్ ఏ గుడ్ డే, సరే నీకు కూడా ధన్యవాదాలు అని చెప్పి రాజు ఇక్కడ చెప్పాడు. మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ బాగా నేర్చుకుంటే ఈ విధంగా మనం కాన్వర్జేషన్స్ అన్ని చక్కగా రాయగలుగుతాము. దాంతోపాటు మనం ఎక్కువ స్పోక్ అంటే మనం ఏదైనా సరే మన యొక్క భావాలన్నీ వ్యక్తపరచగలుగుతాము. కాబట్టి ఈ కాన్వర్జేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగవచ్చు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.